నమో వెంకటేశయ్య. తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలో అంటే స్వామివారి యొక్క పుష్కరం పక్కని శ్రీ వరాహస్వామి టెంపుల్కి పక్కన మనకి ఒక రావి చెట్టు అయితే కనిపిస్తుంటుంది కదండి. ఇదే ఆ రావి చెట్టు చూశారు కదా. ఈ రావి చెట్టు దగ్గర చాలామంది శ్రీవారి భక్తులు దీపాలు కానీ లేదా ప్రదక్షిణ కానీ చేస్తూ ఉంటారు. అసలు ఈ రావి చెట్టు గురించి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ సమయంలో కుబేరు దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి ధనానికి సాక్ష్యంగా మనకి ముగ్గురైతే ఉండడం జరుగుతుంది. సాక్షాత్తు పరమశివుడు, బ్రహ్మదేవుడు, అలాగే ఇక్కడ కనిపించేటువంటి ఈ రావి చెట్టు కూడా కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకున్నటువంటి ధనానికి సాక్ష్యంగా ఉండడం జరిగింది. ఈసారి మీరు తిరుమల వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ రావి చెట్టుని కూడా మీరు దర్శించండి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి రావి చెట్టు యొక్క ఇది దాని యొక్క మెయిన్ చెట్టు అయితే లేదు, కానీ అక్కడి నుంచి ఉద్భవించినటువంటి మిగిలినటువంటి చెట్టు కింద మనకి ఈ రావి చెట్టు అయితే కనిపిస్తూ ఉంటుందండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి చెట్టుగా చెప్తూ ఉంటారు. అంటే మెయిన్ అసలు చెట్టు లేనప్పటికీ కూడా దాని నుంచి ఉద్భవించినటువంటి రావి చెట్టు సంతానం ఇది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్లికి సాక్ష్యంగా నిలిచినటువంటి ఈ చెట్టుని దర్శించుకుంటే సమస్త శుభాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసినటువంటి చెట్టు అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ రావి చెట్టుని కూడా దర్శించుకునేటువంటి పెట్టుకున్నారు. ఓం నమో వెంకటేశాయ.